హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఈ ప్రాన్స్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత రొయ్యలు శుభ్రంగా కడిగి సాల్ట్, పసుపు వేసుకొని అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మనం డ్రై చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, మిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఉండకూడదు. ఉల్లిపాయలు బాగా వేగేటప్పుడు కొద్దిగా పసుపు, కొంచెంగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం రొయ్యల్లో కూడా సాల్ట్ వేసి బాయిల్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అది కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి బాగా. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్ టు మీడియంలో పెట్టి చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే ఉల్లిపాయలు బాగా వేగవండి. తర్వాత మనం డ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలతో పాటు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. దీంట్లో కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసి కలిపిన తర్వాత కొంచెంగా గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటిది. నేను నెక్స్ట్ టైం దీనికి ఈ గరం మసాలా ప్రిపేర్ చేసి ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను. గరం మసాలా, కారం అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కొత్తిమీర వేయటం వల్ల కొంచెం నీచు వాసన అనేది ఉండదు వీటికి, రొయ్యలకి. తర్వాత రొయ్యలు మునిగేలాగా వాటర్ వేసుకోవాలి సరిపడా. ఎక్కువ వాటర్ అవసరం పడదండి, ముందుగా బాయిల్ అయినవి కాబట్టి. రొయ్యలు మునిగేలా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్ మునిగేలాగా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో రసం కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. రసం వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఓకేనండి. ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో కలుద్దాం. బాయ్ అండి.